ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కుప్ప ధనశ్రీలక్ష్మి. ముఖ్యాంశాలు: అత్యుత్తమ భద్రతా ప్రమాణాలతో పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు అందజేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆధునిక సాంకేతికతతో పోలీస్ శాఖ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహిళల ఆర్థిక సాధికారతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి కార్పొరేట్ వైద్యాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమంలో భాగంగా యువ సంఘం 6వ దశ కోసం ఆన్లైన్ నమోదును కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. వార్తల వివరాలు: భూ సమస్యలు తలెత్తకుండా అత్యుత్తమ భద్రతా ప్రమాణాలతో పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు అందజేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తబురుజు గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు గ్రామసభలో పాల్గొని పట్టాదారు పాస్ పుస్తకాలను లబ్ధిదారులకు నిన్న అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో భూముల రిజిస్ట్రేషన్ కూడా అరగంటలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు ఆధునిక సాంకేతికతను వ్యవసాయంలో వినియోగించాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ, ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. ఈ రోజు మీ ఆరోగ్యం కోసం మీ పొలాన్ని పంట ఎక్కువ సాగు చేయాలన్నా, ఆధునిక పద్ధతులు ఉపయోగపడాలన్నా, ఎప్పటికప్పుడు తెగులు నివారించాలన్నా ఏఐ ద్వారా మీకు అన్ని విషయాలు చెప్పే పరిస్థితికి వస్తున్నాం. అందరికీ న్యాయం జరగాలి. అందుకే ప్రతి ఒక్క సేవ మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ లో ఇస్తా. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. మీ సెల్ ఫోన్ పెట్టుకొని ఏ పని కావాలన్నా, ఏ సర్టిఫికేట్ కావాలన్నా తీసుకోండి. టెక్నాలజీని ఉపయోగిస్తాం. మీకు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు పెంచుతాం. ఆధునిక సాంకేతికతతో పోలీస్ శాఖ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన పోలీస్ అధికారుల రీట్రీట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రమైనా దేశమైనా అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతలు ముఖ్యమని తెలిపారు. కొత్త మార్గాల్లో నేరాలు జరుగుతున్నాయని, కొత్త సవాళ్లను ఎదుర్కోవాలంటే పోలీస్ అధికారులు నూతన అంశాలను అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి సూచిస్తూ, ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత ఉపద్రవం మీకు ముంచుకొచ్చినా పోలీసు శాఖకు ఉండవలసిన, అధికారికి ఉండవలసిన సంవయనం ఏంటంటే మొట్టమొదట ఆ సమస్యను అర్థం చేసుకోవడంలోనే 50% ఆ సమస్యకు పరిష్కారం దొరికినట్టు. ఈ సిస్టంలో ఫస్ట్ బ్లేమ్ అయ్యేది పోలీస్ వ్యవస్థ. మొట్టమొదట ఏ ఆపద వచ్చినా, ఏ సమస్య వచ్చినా, అది డిజాస్టర్ త్రూ వచ్చిందా, న్యాచురల్ కెలామిటీ వచ్చిందా, ఏ సిస్టంలో వచ్చినా కూడా ప్రజలు మొట్టమొదట సహాయం కోసం చూసేది పోలీస్ వ్యవస్థ. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ ఉత్తమ పద్ధతుల సదస్సును నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి రోహిత్ కుమార్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో జిల్లాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ, సమన్వయంతో తక్కువ సమయంలో మంచి ఫలితాలు సాధ్యమవుతాయని చెప్పారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబార్ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మహిళల ఆర్థిక సాధికారతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తున్నామని చెప్పారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో మహిళలకు అవసరమైన నైపుణ్యాలను అందించటం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇవ్వటం ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ, ఈ సెల్ఫ్ డిపార్ట్మెంట్ 30 సంవత్సరాల క్రితం ఇనిషియేటివ్ తీసుకుంటే దేశం అంతా కూడా డ్వాక్రా సంఘాల కింద ఏర్పాటు చేయాలి, దానికి కార్యరూపం చేయాలి అనే దాని మీద దేశంలో ఒక మోడల్ తీసుకొస్తే ప్రధానంగా దీని కార్యాచరణ చేయడం కోసం అప్పుడు ఒక 6 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఈ 6 జిల్లాల్లో కూడా డ్వాక్రా సంఘాలు తాలూకు విధి విధానాలు 10 మంది మహిళలు కలిసి ఏ రకంగా వాళ్ళు కలిసి పనిచేసి పేదరిక నిర్మూలన కోసం ఏ రకంగా కార్యాచరణ చేయాలో ప్రభుత్వం తాలూకా విధి విధానాలు కూడా చెప్పడం జరిగింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా నూజివీడులో 2,20,00,000 రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూజివీడులో ఇప్పటికే సుమారు 16 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం బైపాస్ రోడ్డు నిర్మాణానికి భూసేకరణ పూర్తయిందని, త్వరలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదల వైద్యానికి 11 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. నియోజకవర్గంలో వివిధ వర్గాలకు కమ్యూనిటీ హాలు, కళ్యాణ మండపాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పార్థసారథి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి కార్పొరేట్ వైద్యాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. చిత్తూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన అత్యవసర చికిత్సా విభాగం ట్రామా కేర్ యూనిట్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు వీలుగా ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికీ కేవలం ప్రజలు ట్రీట్మెంటే కాదు, హాస్పిటల్ కు పోయినప్పుడు సంతోషంగా ఇంటికి చేరే వరకు వాళ్ళకి చికిత్స అందించే విషయంలో ఏ విధమైన పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. దానిలో భాగంగానే గ్రామాల్లో ఉండే ఏరియా హాస్పిటల్స్ నుంచి డిస్ట్రిక్ట్ స్థాయి జిల్లా హాస్పిటల్స్ వరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వస్తున్నాం. ఇక్కడ ట్రామా కేర్ యూనిట్ అయితే ఏదైతే ఉందో అలాగే 3 జోన్లుగా విభజించి రూపాయి కూడా డబ్బు తీసుకోకుండా కార్పొరేట్ వైద్యం అందించేదానికి ఈ రోజు ప్రజల ముందుకు రావడం జరిగింది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఈబీఎస్పీ కార్యక్రమంలో భాగంగా యువ సంఘం 6వ దశ కోసం ఆన్లైన్ నమోదును కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల యువతకు వివిధ ప్రాంతాల పరస్పర అవగాహన పెంపొందించడం లక్ష్యంగా యువ సంఘం నిర్వహిస్తున్నారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు గల ఉన్నత విద్యా సంస్థల విద్యార్థులు, ఎన్ఎస్ఎస్, ఎన్వైకేఎస్ వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ebsp.aicteindia.org అధికారిక పోర్టల్లో లేదా ekbharat.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన యువతకు 5 నుంచి 7 రోజుల పాటు విద్యా సాంస్కృతిక యాత్రలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ, మహారాష్ట్రలోని పూణే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంస్థతో జతగా కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. యువతకు ఆధునిక నైపుణ్యాలు పెంచి ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ కార్మిక ఉపాధి శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీలో నూతన స్వల్పకాలిక కోర్సులను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోందన్నారు. ఏటీసీలు, ఐటీసీలు భవిష్యత్ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో కూడిన శిక్షణ పొందిన నిపుణులను తయారు చేస్తున్నాయని వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. వాతావరణం. కోస్తా కర్ణాటక నుండి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. తెలంగాణలోనూ పొడి వాతావరణం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అత్యుత్తమ భద్రతా ప్రమాణాలతో పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు అందజేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆధునిక సాంకేతికతతో పోలీస్ శాఖ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహిళల ఆర్థిక సాధికారతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి కార్పొరేట్ వైద్యాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా యువ సంఘం 6వ దశ కోసం ఆన్లైన్ నమోదును కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.